వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా బాకీ కార్డు పేరుతో ఇటు నిరుద్యోగులు అయితే ప్రశ్నించేందుకు సిద్ధమైన పరిస్థితి. మరి ఈ రోజు కూడా బాకీ కార్డు పేరిట ఒక కార్యక్రమం అయితే నిర్వహిస్తున్నారు. ప్రస్తుతానికి అయితే మనతో పాటు ఇటు నిరుద్యోగులు అయితే ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. ఏంది బాకీ కార్డు కార్యక్రమం పెట్టినారు అంటే ప్రభుత్వం మీద ఎటువంటి ఒత్తిడి తీసుకురాబోతున్నారు? ఇప్పుడు ప్రభుత్వం మీద ఒత్తిడి అంటే నిరుద్యోగులకు ఇస్తా అన్న హామీలు నెరవేర్చకపోవడం. ప్రభుత్వము ఇస్తానన్న హామీలు నెరవేర్చే నిరుద్యోగులు ఎవరు రోడ్ ఎక్కరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు అడగరు, నేను క్వశ్చన్ వేయరు. ఎవరు రోడ్ ఎక్కరు, ఎవరు ధర్నా చేయరు, ఎవరు రస్తారోకో చేయరు, ఎలాంటి బాకీ కార్డు అలాంటి ప్రోగ్రాంలు కూడా పెట్టుకోరు. నువ్వు కరెక్ట్ పాలన చేస్తే ఎవడు ఇబ్బంది పడాడు కదా. నీ పాలనలో ఇబ్బంది అవుతుంది కాబట్టి నేను ఈరోజు అడుగుతున్నారు. నువ్వు నోటిఫికేషన్ ఇచ్చుకుంటే ఎవడి పనులు చేసుకుంటారు కదా. లైబ్రరీల నుంచో స్టడీ హాల్ల నుంచో బయటికి రాకుండా ఎవడి పనులు చేసుకొని వాడు చదువుకుంటాడు కదా. నిరుద్యోగులకు కావాల్సిన కొలువులు మీ ఎమ్మెల్యే పదవులో, ఎమ్మెల్సీ పదవులో, ఎంపీ పదవులో కాదు కదా. మా పని మేము చేసుకుంటాం, మాకు కావాల్సిన ఉద్యోగాలు మేము దానికి నోటిఫికేషన్ ఇస్తే మేము చదువుకుంటాం. ఇప్పటికైనా చెప్తున్నాము, నీ చేతిలో ఛాయిస్ ఉంది. ఈ బై ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఎలక్షన్ కూడా అయిపోతుంది, అప్పుడు నువ్వు ఇప్పటి వరకు బాకీ ఉన్నాయి కదా 2 లక్షల కొలువులు, 1,00,000 కొలువులు నోటిఫికేషన్ ఇవ్వు. ఏమవుతుంది? నిరుద్యోగుల బెనిఫిట్ అవుతుంది కదా. అట్లాంటి బెనిఫిట్ అయితే నీ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చే ఛాయిస్ ఉంటుంది కదా. ఎందుకు నానుతున్నావు నువ్వు? నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వట్లేదు? నువ్వు ఇస్తేనే కదా నీ పార్టీ దమ్మున్న పార్టీ. నేను నల్లమల్ల సింహము, నేను పులి, నేను ఇంకో 15 సంవత్సరాలు నేనే సీఎంగా ఉంటానని నువ్వు అనుకుంటే సరిపోదు కదా. నువ్వు జస్ట్ ఇంతకుముందు ఎలక్షన్లో నువ్వు గెలిచింది 2.5 ఓట్లతో, 2.5% ఓట్లతోటి. అంటే మా నిరుద్యోగులు ఫైట్ చేస్తే, బస్ యాత్రలు చేస్తే, వాళ్ళు ఇంకో 10 మందిని ఓటు వేపిస్తేనే నువ్వు అధికారంలోకి వచ్చినావు. కానీ ఏదో నీ కాంగ్రెస్ కార్యకర్తలు తిరుగుతేనో, నీ దమ్ముంటేనే నువ్వే పెద్ద పులివైతేనో గెలవలేదు ఆ రోజు. అదే నువ్వు కామారెడ్డిలో ఎందుకు గెలవలే? మరి నువ్వు పులి సింహం కదా. కామారెడ్డి ఏమైంది మరి? కామారెడ్డి ఓడిపోయినావు. నీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు కదా కామారెడ్డిలో, లేరా? ఎందుకు ఓడిపోవాల్సి వచ్చింది మరి? అది నిరుద్యోగులు అంటే ఓట్ బ్యాంకుగా మారింది ఇప్పుడు రాజకీయ నాయకులకి. నిరుద్యోగుల ప్రభావం ఏంటో చూస్తాడు ఇప్పుడు. అది ఇప్పుడు మీరు ఆల్రెడీ మార్పు వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వంలో, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాలు లేదు మార్పు, ఇప్పుడు వచ్చిందని చెప్పేసి చెప్తున్నారు కదా. మీరు పరిపాలననే బాలేదని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పుడు మార్పు వచ్చిందంటే మీడియాల ముందు మీరు మార్పు వచ్చింది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మీరు మాట్లాడుకుంటేనే మార్పు కాదు. ప్రజలకి యూరియా సకాలంలో అందితే వాళ్ళు ఫైట్ చేస్తుండేనామన్నా లేదు. నిరుద్యోగులకి సకాలంలో నోటిఫికేషన్స్ అంటే ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ వల్ల జాబ్ క్యాలెండర్ ఆగిపోయింది. ఎస్సీ వర్గీకరణ అయిపోయి 4-5 నెలలు అవుతుంది. అప్పటికి నీకు నోటిఫికేషన్లు ఇస్తే ఏమవుతుండే? అదే ఏపీలో 4 పోస్టులు నోటిఫికేషన్ కూడా ఇస్తున్నాడు. ఖాళీలు ఉంటే 4 పోస్టులు కూడా నోటిఫికేషన్ ఇస్తున్నాడు. అదే ఇక్కడ 2 లక్షల కంటే పైన ఉన్నాయి ఖాళీలు. ఎందుకు భర్తీ చేయట్లేదు? నువ్వు అడిగే వాళ్ళు లేరనా? నువ్వు నిరుద్యోగుల వల్లనే గెలిచినావు కదా, నిరుద్యోగుల ఓట్ల కోసమే గెలిచినావు కదా. మళ్ళీ నువ్వు ఈ కొలువులు ఇచ్చేస్తే మళ్ళీ నువ్వు గెలిచే అవకాశాలు ఉంటాయి కదా. ఎందుకు నీకు వ్యతిరేకత? ఎందుకు? నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం వల్లనే కదా నీకు ఇంత వ్యతిరేకత ఉన్నది. 2 సంవత్సరాలు అంటివి, ఇప్పుడు 2 సంవత్సరాలు గడిచిపోయింది. 1 సంవత్సరంలోనే కదా నువ్వు 2 లక్షల కొలువులు ఫిలప్ చేస్తా అని చెప్పింది. మంత్రులే ఈరోజు కొట్లాడుకుంటున్న వాళ్ళదంటే అండర్స్టాండింగ్ కరెక్ట్ లేదు. అండర్స్టాండింగ్ కరెక్ట్ మంత్రులకే లేనప్పుడు నువ్వు ప్రజాపాలన ఎలా అందిస్తావు? నువ్వు ఎలా చెప్పుకుంటున్నావు నువ్వు నల్లమల్ల పిల్లి సింహం అని? వేస్ట్ అది. ఫస్ట్ ఇంట్లో కరెక్ట్ ఉంటేనే బయట కరెక్ట్ నువ్వు ఏదైనా చేయగలుగుతావు. కాబట్టి నీ పార్టీలో సరిగా చూసుకో. ఫస్ట్ ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా నిరుద్యోగులే లేకపోతే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు? నిరుద్యోగులే, అందరు నిరుద్యోగులే. బీఆర్ఎస్ ఏమైనా కండవాళ్ళు కనిపిస్తున్నాయని? అందరు నిరుద్యోగులే. మనోడు ఇప్పుడు నిరుద్యోగులే ఉన్నారు ఇక్కడ. నిరుద్యోగులే, మొత్తం నిరుద్యోగులే. జియో 46 వాళ్ళు ఉన్నారు, జియో 29 వాళ్ళు ఉన్నారు, జియో 108 వాళ్ళు, డిఎస్సి వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ కలిసి వచ్చినారు ఈరోజు. ఇంటింటికి తిరిగి అందరినీ చెప్పి ఈ ప్రభుత్వం వస్తే మాకు ఉద్యోగాలు వస్తుంది, ఆ ప్రభుత్వంలోని 46 జియో వచ్చి మాకు ఆగం చేసిందని ఇంటింటికి ఇలా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటే, ఇలా కాంగ్రెస్ పార్టీ మా గురించి ఒక్క మాటలో కూడా మాట్లాడకుండా మా మీద కేసులు పెట్టి మా మీద అక్రమంగా అరెస్టులు చేస్తుర్రు. అందుకని దాని మేము అందరం స్టడీ హాల్ నుంచి ఇలా అందరు సొంతంగానే తరలించుకొని వచ్చినాం. మా పైసలు పెట్టుకొని మేము సొంతంగా వచ్చినాం. కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇలా జూబ్లీ హిల్స్లో వాడగొడితే మాకు ఇలా న్యాయం జరిగిద్ది. వాడికి ఒకసారి అర్థమైపోద్ది ఈ ప్రభుత్వం. జూబ్లీస్ ఓటర్లకి ఒకటే మాట, ఒకటే నినాదం చెప్తున్నా నేను, కాంగ్రెస్ కి ఓటేయకండి. ఇప్పుడు జూబ్లీస్ అసెంబ్లీ ఎలక్షన్స్ జరుగుతున్న నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ పార్టీ ఏమో అధికార పక్షంపై కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో హామీ కార్డు అని చెప్పేసి కూడా తిరుగుతున్నారు. ఇప్పుడు నిరుద్యోగులు కూడా నిరుద్యోగ బాకీ కార్డు అని చెప్పేసి కూడా తెరమైకి తేవడం జరిగింది. ఈ రోజు ఒక కార్యక్రమం కూడా మీరు నిర్వహిస్తున్నారు. ఎట్లా చూసుకోవచ్చంటారు? ఇది మా నిరుద్యోగుల తరపున 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానని కాంగ్రెస్ ప్రభుత్వమే మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది. అది మేమైతే ప్రకటన చేయలే కదా.
కాంగ్రెస్ ప్రభుత్వమే చెప్పింది. మరి నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పారు. మరి 2 సంవత్సరాలు అయింది, నిరుద్యోగ భృతి ఎక్కడుంది? మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇంత బాకీ ఉండగా మేము ఈరోజు మా నిరుద్యోగుల బాకీ కార్డు కోసం ఇక్కడ రావడం జరిగింది. మళ్ళీ నిరుద్యోగులు మీకు రాజకీయ నాయకులతో కానీ మరి ఎవరితో సంబంధాలు లేవు. ఈరోజు అనుకుంటున్నారు ప్రతి ఒక్కరు టీఆర్ఎస్, మేము ఒకటే చెప్తున్నాం, టీఆర్ఎస్ చేపిస్తున్నది తప్పు. ఇక్కడ నిరుద్యోగులే మేము వచ్చాము, టీఆర్ఎస్ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు వెళ్ళిపోతారు, అంతేగాని ఇక్కడ టీఆర్ఎస్ కాదు, ఇక్కడ పార్టీ పరంగా జరిగేది కాదు, నిరుద్యోగుల తరఫున జరిగేది పోరాటం ఇది. 2 లక్షల ఉద్యోగాలలో గత ప్రభుత్వం ఆర్థిక ఆమోదం తెలిపిన 50,000 పోస్టులు, ఆ పోస్టులను భర్తీ చేసి మేమే ఇచ్చినామంటే అది మేము ఇక్కడ నిరుద్యోగులు నమ్మడానికి మేము పిచ్చోళ్ళం కాదు. మాకు కావాల్సింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఆర్థికాలో ఎంత ఆమోదం తెలిపింది అనేది కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే బయటకు వివరణ ఇవ్వమనండి చూద్దాం. మా అయితే 10,000 ఇంకొక 1,40,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా కూడా ఈ ప్రభుత్వం భర్తీ చేస్తలేదు. మరి ఈ రోజు నిరుద్యోగులు ఎంతో మంది తల్లిదండ్రులు కష్టపడి ఎంతో ఇన్స్టిట్యూట్లో కానీ మన స్టడీ హాల్లలో కానీ పాపం నిరుద్యోగులు ఇక్కడ వచ్చి చదువుకుంటున్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంది? ఇదిగో త్వరలో నోటిఫికేషన్ అనుకుంటా ఈ ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసింది, గత ప్రభుత్వం కూడా మమ్మల్ని మోసం చేసింది అని ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి తెచ్చుకుంటే ఆ ప్రభుత్వం కూడా మమ్మల్ని నట్టేట్లా ముంచుతుంది. కాబట్టి నేను చెప్పదలుచుకున్నది ఒకటే, నిరుద్యోగుల తరపున మీరు బాకీ ఉన్న నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని మేము వేదిక పర్వకంగా డిమాండ్ చేస్తున్నాము. మాకు ఎవరు మద్దతు అండి? మా నిరుద్యోగుల తరపున మా ఓయూ ఉస్మానియా నుండి మరియు ఆస్మా ఇలా చాలా మంది నిరుద్యోగుల నుండి నిలబడడం జరిగింది. వాళ్ళకి మేము సపోర్ట్ గా ఉంటాం, మేము ఏ పార్టీలకు సపోర్ట్ చేయము, ఇది మాత్రం వాస్తవం. కావాలంటే మీరు ఎక్కడైనా ఎంక్వైరీ చేసుకోవచ్చు, మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. మేము చేసేది నిరుద్యోగుల పక్షాన, ఖచ్చితంగా నిరుద్యోగుల పక్షాన 6 గ్యారెంటీ అన్నారు. మరి 6 గ్యారెంటీలలో ఒక్కటే ఒక గ్యారెంటీ బస్సు ఫ్రీ మాత్రమే నడుస్తుంది, మిగతా 5 గ్యారెంటీలు ఎక్కడ? రైతులకు రుణమాఫీ ఎక్కడ? రైతు బంద్ ఎక్కడ? కళ్యాణ లక్ష్మి ఇస్తా అన్నారు, షాదీ ముబారక్ ఎక్కడ? 2 సంవత్సరాలు అయింది, 22 నెలలు అవుతుంది. మరి భర్తీ అది ఇచ్చారా? ఇవ్వలేదు కదా. ఆ ప్రణాళిక ప్రకారమే 6 గ్యారెంటీ ప్రకారమే ఎలా వాళ్ళు చేసే ఆక్రమాల గురించి, వాళ్ళు భర్తీ చేయని దారి గురించి మేము ప్రచారం చేసుకుంటాం. కానీ మేము కాంగ్రెస్ పార్టీకి కానీ బీఆర్ఎస్ పార్టీకి కానీ బీజేపీ పార్టీకి ఎవరికి సపోర్ట్ చేయం. ఇది మాత్రం మీరు నిర్వహించిన ఈ కార్యక్రమానికి మరి మిగతా పార్టీల వాళ్ళు అటెండ్ అయ్యారా? ఖచ్చితంగా వాళ్ళు వస్తా అన్నారు. మరి మా నిరుద్యోగుల తరపున మేము కూడా పార్టీ సపోర్ట్ చేస్తామని చెప్పారు. బీఆర్ఎస్, బీజేపీ, సిపిఐ వీళ్ళ కృష్ణయ్య గారు వీళ్ళందరూ వస్తా అన్నారు. మరి చూడాలా మరి ఇప్పుడు మరి మీరు ఈ యొక్క కార్యక్రమంతో ప్రభుత్వం మీద ఎటువంటి ఒత్తిడి తీసుకురాబోతున్నారు? ఖచ్చితంగా అండి, మేము చెప్పదలుచుకునేది ఒకటే, నిరుద్యోగులకు మీరు ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వండి, మేము ఇలాంటి ధర్నాలు రాస్తారోకలు అన్ని పక్కకు పెడతాం. జేఏసీ కోదండరాం గారు ఎక్కడ ఉన్నారండి? మీరు నిరుద్యోగుల తరపున వాడుకొని నిరుద్యోగులతోనే గెలిచి ఈ రోజు మీరు పదవి ఎక్కితే నిరుద్యోగులను మర్చిపోతారా? కొంచెం సిగ్గుచుట్టు ఉండాలా వీళ్ళకు. నేను చెప్పదలుచుకునేది ఒకటే, మీకు చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వానికి డిమాండ్ చేసి వెంటనే నోటిఫికేషన్ ఇచ్చేటట్లు చేయాలని నేను కూడా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాను. నమస్తే అమ్మా. బాకీ కార్డు కార్యక్రమం పెట్టడానికి గల కారణాలు ఏంటి? ప్రభుత్వం మోసం చేసిందని చెప్పేసి అంటున్నారు. ఇప్పటివరకు కూడా రెస్పాన్స్ రాలేదు ప్రభుత్వం దగ్గర నుంచి. ఎటువైపు నుంచి కూడా ఈ నోటిఫికేషన్లకు సంబంధించి ఏం చెప్తారు? అమ్మ, ఈ నోటిఫికేషన్ గత ప్రభుత్వం మాకు నష్టం చేసిందనేసి ఈ ప్రభుత్వాన్ని తీసుకొస్తే ఈ ప్రభుత్వం సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలని చెప్పేసి దాంట్లో ఎస్పెషల్లీ మా డిఎస్సికి సంబంధించి 25,000తో మెగా డిఎస్సి ఇస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వం మాకు నట్టేయటం ఉంచింది. కాబట్టి ఈ ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటించాలనే ఉద్దేశంతోనే మాకు డిఎస్సిలో సంబంధించి 25,000తో మెగా డిఎస్సి ఇవ్వాలనే ఉద్దేశంతోనే మేము ఈ నిరుద్యోగుల బాకీ కార్డు అనే భాగంలో పనిచేస్తూ ఉన్నాం. అన్ని నిరుద్యోగాల సంఘాలు కలిసి అలా మాకు ఏం ఇవ్వాల్సిందనేసి ప్రభుత్వం ఇచ్చిన మేనిఫెస్టోల ప్రకారం మాకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి ఇవాళ ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది. అసెంబ్లీలో మా నిరుద్యోగులపైన చర్చ జరగాలనేసి ఇలా 30 అంశాలతో 30 డిమాండ్లతో మేము ప్రకటించా ఉన్నాం. కాబట్టి డిఎస్సిలో కూడా స్కూల్ అసిస్టెంట్లు కూడా బీడీ అభ్యర్థులు కూడా జియో నెంబర్ 108 ద్వారా ప్రమోషన్ల కోటాలో ఎక్కువ శాతం ఉద్యోగాలు పోతూ ఉన్నాయి, మాకు తగ్గుతూ ఉన్నాయి. మాకు బీడీ అభ్యర్థులకు అన్యాయం జరుగుతూ ఉన్న ఉద్దేశంతో కూడా మేము దీంట్లో ప్రస్తావిస్తూ ఉద్యమం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మేము మెగా డిఎస్సి ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పటికే 2 ప్రమోషన్లు టీచర్ ప్రమోషన్లు ఇచ్చారు. ఒకసారి 22,000, మొన్న 4,500. 2 ప్రమోషన్లు ఇచ్చినప్పుడు అది 70% భర్తీ చేయాల్సింది, 30% అది భర్తీ చేయాల్సిన డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోట ఎందుకు భర్తీ చేస్తలేరని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే వేరే నోటిఫికేషన్లు వేరు, మా ఉపాధ్యాయులకు సంబంధించిన నోటిఫికేషన్ వేరు. ఎందుకంటే దీంట్లో 2/3 ప్రమోషన్ ఉంటుంది,
మూడో వంతు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాల్సి 2 ప్రమోషన్లు ఇచ్చినప్పుడు మా డిఎస్సికి సంబంధించిన ఆస్పిరెంట్కి ఎందుకు అన్యాయం చేస్తాను, ఈ ఉద్యోగాలకు ఎవరికి అమ్ముతా ఉన్నారు అనేసి మీరు రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఓటు చోరీ జరుగుతుందో లేదో తెలియదు, కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఉద్యోగ చోరీలు మాత్రం బరాబర్ జరుగుతూ ఉంది. ములుగు సీతక్క గారిని కూడా కలిసినాం. ఆ డిపార్ట్మెంట్కి సంబంధించి డిఎస్సికి సంబంధించి డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి ఎడ్యుకేషన్ కమిషనర్ ఆకునూరు మురళి వీళ్ళందరినీ కలిసినాం. మా సమస్యలు చెప్పినాం, డిఎస్సి విడుదల చేయమని. ఎప్పుడు దాకా ప్రకటన రాలేదే, మరి ఏం చేస్తాం మేము, ఏ విధంగా ఉద్యమం చేయాలి అందరినీ తెలుసుకొని అపోజిషన్ పార్టీని ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళని తీసుకుంటాం, బీజేపీ వాళ్ళని తీసుకుంటాం, మా నిరుద్యోగులకు అందరు మద్దతు తీసుకొని మేము ఈ ప్రభుత్వం మీద దాడి చేస్తాం. ఇప్పుడు ఈ కార్యక్రమానికి ఒక బీఆర్ఎస్ నాయకులే వస్తున్నారా, లేకపోతే కాంగ్రెస్ తరపు నుంచి బీజేపీ తరపు నుంచి కూడా మీరు ఎవరైనా ఇన్వైట్ చేస్తున్నారా? అందరిని ఆహ్వానించినాం, అందరినీ పిలిచినాం, అందరు వస్తున్నారు.